గుండె కవాటాల్లో ఎడం పక్కన ఉన్న ఒక కవాటాన్ని అయోటిక్ వాల్వ్ అంటారు. అయోటిక్ వాల్వ్ అన్నది ఒక మామూలుగా ఏజింగ్ ప్రాసెస్లో పెద్ద వయసు పెరిగే కొద్దీ ఆ ఉండే సైజు కన్నా బాగా సన్నపడిపోతుంది. అది రకరకాల కారణాలు, ఏజింగ్ ప్రాసెస్లో జరిగే విషయాలు అవి. బట్ ఏదైనా కారణాలు ఏవైనా అది బాగా సన్నపడిపోయి ఆల్మోస్ట్ పిన్ హోల్ అయిపోయి నేరో అయిపోయి గుండె నుంచి బయటికి రక్తం వెళ్లకుండా అడ్డుతూ ఉంటుంది. అది దాన్ని అయోటిక్ స్టెనోసిస్ అంటారు. ఈ అయోటిక్ స్టెనోసిస్ అనే జబ్బుకి ఇది వరకు ఇంకా ఒక 5-6 ఏళ్ల క్రితం దాకా కూడా మన దేశంలో దానికి ఒకటే వైద్యం, అది ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఆ వాల్వ్ తీసేసి కొత్త వాల్వ్ పెట్టుకోవడం. ఇప్పుడు గత 5-6 ఏళ్లలో ఇంకొక వైద్యం అందుబాటులోకి వచ్చింది. అంటే ఈ ఛాతీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుండా మేము చేసినట్టుగా యాంజియోగ్రామ్స్ ఏ రకంగా అయితే కాల్లోంచి చేస్తామో అదే రకంగా కాల్లో చిన్న రంధ్రం చేసి దాని ద్వారా ఈ అయోటిక్ స్టెనోసిస్ చిన్నదైపోయిన వాల్వ్ని మళ్ళా అక్కడే కొత్త వాల్వ్ని అమర్చే పద్ధతిని TAVR కానీ TAVI అని కానీ అంటారు. ఆ TAVI ఆర్ TAVR అనే ప్రొసీజర్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా మా టీం ద్వారా మ్యాక్సిమం నంబర్ ఆఫ్ TAVI ప్రొసీజర్స్ కేర్ హాస్పిటల్ విశాఖపట్నంలో మేమే చేసాం. సో ఆ TAVI అనే ప్రొసీజర్ వల్ల ఏమవుతుందంటే ఈ హాస్పిటల్లో ఈ ఓపెన్ సర్జరీ చేసి వారం రోజులు హాస్పిటల్లో ఉండి తర్వాత రికవరీ 1 నెల 2 నెలల పాటు ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన వూండ్ మానటానికి ఏదైతే ప్రాసెస్ అంతా ఉందో ఆ ప్రాసెస్ అంతా లేకుండా ఈ ప్రొసీజర్ జస్ట్ ఒక 2-3 రోజులు హాస్పిటల్ స్టేతో 3వ రోజున 4వ రోజున ఇంటికి వెళ్ళిపోయి వాడి పని వాడు చేసుకునే పరిస్థితి ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ ద్వారా అందుబాటులోకి వచ్చింది. దానివల్ల చాలామంది చాలా రకాలుగా బెనిఫిట్ పొందారు.